ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. H1B వీసా ప్రోగ్రాంను ట్రంప్ సర్కార్ కఠినతరం చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విదేశీ నియామకాలకు డిమాండ్ పెరుగుతోంది. ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న టెక్ కంపెనీలు ఆ లక్ష్యాల సాధన కోసం పెద్ద సంఖ్యలో విదేశీ టాలెంట్ను నమ్ముకుంటున్నాయి. అధునాతన ఏఐ సాంకేతికతలో అమెరికన్లకు నైపుణ్యాల కొరత ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. H1B వీసా ఫీజును ట్రంప్ ప్రభుత్వం భారీగా పెంచిన విదేశీ టాలెంట్ వైపే అమెరికా టెక్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఆ లక్ష్యాల సాధన కోసం పెద్ద సంఖ్యలో విదేశీ టాలెంట్ ను నమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలోనే H1B వీసాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ NFAP నివేదిక వెల్లడించింది. ఇమ్మిగ్రేషన్ డేటాను అధ్యయనం చేసి ఈ నివేదిక విడుదల చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త H1B వీసాల జారీ కోసం టెక్ కంపెనీలు సమర్పించిన లేబర్ కండిషన్స్ అప్లికేషన్స్ లో 80% పైగా ఏఐ సంబంధిత నియామకాలవేనని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి కంపెనీలు ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ అత్యధికంగా 4644 మంది H1B వీసాదారుల్ని నియమించుకున్నట్లు నివేదికలో ఉంది. సాఫ్ట్వేర్ డెవలపర్లు, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ సైంటిస్టులు, డేటా సైంటిస్టుల విధుల కోసం కంపెనీలు H1B వీసాదారులను ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. టెక్ కంపెనీల విదేశీ నియామకాలను తగ్గించేందుకు H1B వీసా ప్రోగ్రాంను ట్రంప్ సర్కార్ ఇంతకుముందు కఠినతరం చేసింది. ఈ వీసాలకు ఏకంగా $1,00,000 ఫీజును నిర్ణయించింది. అయినా టెక్ కంపెనీలు మాత్రం H1B వీసాదారుల వైపే మొగ్గు చూపుతున్నాయి. అధునాతన ఏఐ సాంకేతికతలో అమెరికన్లకు నైపుణ్యాల కొరత వల్లే కంపెనీలు విదేశీ టాలెంట్పై ఆధారపడుతున్నట్లు NFAP నివేదిక తెలిపింది. అమెరికా వర్సిటీల్లో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థుల్లో 80% మంది విదేశీయులే. ఇక ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో 75% మంది విదేశీ విద్యార్థులున్నారు. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ కంపెనీలు ప్రస్తుతం కృత్రిమ మేధపై భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. 2025లో ఈ 5 కంపెనీలు $380 బిలియన్ పైగా ఏఐపై వెచ్చించాయి. రానున్న కాలంలోనూ ఈ రంగంపై భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యాల కోసం H1B వీసా ఫీజులను భరించి నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.